మహాభారతం అన్నాడు, కాసేపు మళ్ళీ విష్ణుపురాణం అంటున్నాడు. తర్వాత ఏం చెప్తాడు? చనిపోయారు, బూడిదైపోయారు, మరి తిరిగి లేవలేదే. ఇప్పుడు చనిపోయారు, శ్రీకృష్ణుడు చనిపోయాడు అని చెప్పాడు కదండి. దీనికి ఒక రీజన్ కూడా చెప్పాడండి. ఎందుకు చనిపోయాడు, ఆయన మళ్ళీ తిరిగి ఎందుకు లేవలేదు అనే దానికి ఒక రీజన్ కూడా చెప్పాడండి. అది కూడా వినండి. పాపము అందరినీ చుట్టుముట్టి అందరినీ నింపి పడేసింది గనుక. అంటే శ్రీకృష్ణుడు పాపం చేశాడనమాట. పాపం చేయటం వల్ల ఆయన మరణాన్ని జయించలేకపోయాడు. ఇది సింపుల్గా చెప్పాలంటే వీడి భావం, వీడి ఉద్దేశం, వీడి కవి హృదయం. పాపముతో ఉన్న ప్రతి ఒక్కడు మరణం చేత బంధించబడ్డాడు. ఇక కుయ్యలేదు, కయ్యలేదు, అంతే. అక్కడ కూర్చోబెళ్ళి కొడకాని కూర్చోబెట్టింది అందరినీ చావు, మరణం. మరణము బంధించలేకపోయింది ఒకే ఒక్కడిని. దాన్ని బట్టైనా తెలుసుకోవచ్చు కదా యేసు పరిశుద్ధుడని. దేన్ని బట్టి ఏది తెలుసుకోవాలో నేను చెప్తా కదరా. అవి వస్తా.